హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియనేస్తం పార్ట్ 142. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ ఎపిసోడ్ చివర మీకు సర్ప్రైజ్ ఉంది. రోజులు గడుస్తున్నాయి. హేమంత్ ప్రేమలో మల్లిక చాలా సంతోషంగా ఉంది. హనీ కూడా 10 రోజులు ఉండి వచ్చేసింది. హనీ కోరిక ప్రకారం అమ్మ అమ్మ అంటూ వెంట తిరుగుతూ మల్లికనే మరింత జాగ్రత్తగా చూసుకోసాగింది హనీ. నువ్వు ఆంటీని విసిగిస్తే ఆంటీ మళ్ళీ వెళ్ళిపోతుంది. ఆంటీని నువ్వు ప్రేమగా చూసుకుంటే ఆంటీ నిన్ను ప్రేమగా చూసుకుని నీకు అమ్మ అవుతుంది. తన నానమ్మ చెప్పిన మాటలో హనీలో నాటుకుపోయాయి. మల్లికలో ఓర్పు, సహజంగా ఉండే కరుణ, ప్రేమ హనీకి అందమైన బాల్యాన్ని మరింత అందమైన జ్ఞాపకాలుగా మలుచుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. డాడీ సైన్ అంటూ వచ్చింది హనీ. 2 minutes అని హేమంత్ చెప్పడంతో అంతవరకు ఓపిక పట్టలేక మల్లిక దగ్గరికి వెళ్ళింది. కిచెన్ నుంచి మల్లిక చేతులు తుడుచుకుంటూ అక్కడికి వచ్చింది. ఏంటి హనీ అని అడిగింది. మమ్మీ సైన్ అంటూ చూపించింది. మల్లిక పెన్ తీసుకోబోతుండగా ఎలా సైన్ పెట్టాలో చెప్పింది హనీ. మల్లిక నవ్వి సరే అన్నట్టు ఆమె చెప్పినట్టుగా సైన్ పెట్టింది. వాళ్ళనే చూస్తున్న హేమంత్ అక్కడ సైన్ ఎవరు పెడతారో తెలుసా అని అడుగుతుంటే తెలీదన్నట్టు తల ఊపి హనీ వైపు చూసింది మల్లిక. హనీ పిల్లిలా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే హేమంత్ కూతుర్ని పట్టేసుకున్నాడు. ఎవరు పెడతారు? మల్లిక కళ్ళెగరేసింది. హనీ చెప్పు మీ మమ్మీకి అని హేమంత్ అడుగుతుంటే హనీ నవ్వింది గట్టిగా. మమ్మీ డాడీ మాత్రమే పెడతారు అని హనీ మాటలకి మల్లిక కళ్ళు పెద్దవి చేసింది. మరి ఆ రోజు నేను సంతకం పెట్టాను కదా, మీ టీచర్ ఏం అనలేదా అని మల్లిక అడుగుతుంటే హేమంత్ హనీ నవ్వుకున్నారు. నువ్వు మా మమ్మీగా ఉంటావని నాకు తెలుసు, అందుకే నేనే పెట్టించుకున్నా అని అంటూ ఆడుకోవడానికన్నట్టు బయటికి పరిగెత్తింది హనీ. మల్లిక ఆశ్చర్యం నుంచి తేరుకొని నవ్వింది. రక్షతో ఆడుకోవడానికి హనీ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీ తెలివితేటలే మల్లిక చురక వేసి అక్కడి నుంచి పారిపోయింది. హేమంత్ మనసారా నవ్వుకున్నాడు. రేపు రక్ష పుట్టినరోజు. అర్జున్కి కాళ్ళు చేతులు ఆడట్లేదు. అదంతా చూస్తుంటే ప్రవర్తికకి నవ్వొస్తుంది. అది పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నా. ఏంటో తెగ హడావుడి పడిపోతూనే ఉంటారు. ఆమె చెబుతుంటే ముందర వసుంధర కృష్ణమూర్తి రావడంతో ఆ రోజు రక్ష వాళ్ళ దగ్గర పడుకోబెట్టుకున్నారు. అర్జున్ స్వయంగా ఆ రూమ్ అంతా డెకరేట్ చేస్తున్నాడు కూతురి కోసం. రక్ష సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి. అతను మరింత శ్రద్ధగా బెలూన్లలో గాలి నింపుతూ అన్నీ అంటిస్తున్నాడు. ఇంద్రధనుస్సులా ఆ రాత్రి ఆ గది మెరిసిపోతుంది. మీరు అర్ధరాత్రి ఏం చేయట్లేదు కదా, రేపు పొద్దున్న చేసుకోవచ్చు కదా అది లేచేసరికి అని ప్రవర్తిక అడుగుతుంటే ఒకవేళ చేయలేకపోతే అంటూ ఆ గదిలో సన్నటి మెర్క్యూరీ లైట్లు అమర్చాడు అర్జున్. నా పుట్టినరోజు కూడా ఇంత చేయలేదు మీరు, ప్రవర్తిక అలిగినట్టు మాట్లాడింది. ఆ మాటకు నవ్వేస్తూ నీకు ఇవన్నీ నచ్చవు కదా అని అర్జున్ అన్నాడు. ఇక నాకు కూడా అన్నీ చేయాలి అడుక్కుంటున్నావా? చిచి నాకేం అక్కర్లేదు. ప్రవర్తిక మూతి ముడుచుకుంది. నీ బర్త్డే తెలియదు కదా నీకు? అబ్బో తెలిస్తే చేసేవాళ్ళు పాపం అని మరోసారి మూతి తిప్పింది ప్రవర్తిక. ఇద్దరిని పిలిచి మరొకసారి ఫోన్ చెక్ చేసుకుని పక్కన పెట్టాడు అర్జున్. కళ్ళకి చేయడ్డు పెట్టుకుని పడుకుంది ప్రవర్తిక. తను చేస్తుందంతా కరెక్ట్గానే ఉందా లేదా అని అన్ని లైట్లు వేసి మరీ చెక్ చేసుకుని చూశాడు. ఒక్కసారిగా పగటిని తలపించేలా మెరిసిపోతుంది ఆ గది. ప్రవర్తిక కూడా చూసి కళ్ళు వెడల్పు చేసింది. 2-3 గంటల పాటు ఒక్కడే చేశాడు అది అంతా. అతను లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీదకి వచ్చాడు. అతను వచ్చేసరికి ఏమీ తెలియనట్టే పడుకుని ఉంది ప్రవర్తిక. అతని తల ఆమె పొట్ట మీద చేరడంతో ఆమె కళ్ళు తిప్పి అతని వంక చూసింది. ఆమె పొట్ట మీద చెంపా నుంచి చుట్టుకొని పడుకున్నాడు అతను. మీరిలా చేస్తే నాకు నిద్ర రాదు చెప్తున్నా అని ప్రవర్తిక చెబుతున్నా విననట్లే ఆమె బొజ్జు మీద వేలతో తడుముతుంటే ఆమె కష్టంగా బిగుసుకొని పడుకుంది. ఏవండి? ఆమె పెదవులు వణుకుతున్నాయి. అయినా అతను వినలేదు. మరుక్షణం అతని తలని పైకి లాక్కుందామె. ఆమె వైపు చూసి నవ్వాడు అతను. ఆమె చిరుకోపంగా చూసింది అతని వంక. ఆమె చెంప మీద ముద్దు పెట్టుకుని ఎర్లీ మార్నింగ్ లేపే నన్ను అని మరీ మరీ చెప్పాడు అర్జున్. అసలు ఈ రాత్రి మీరు సరిగ్గా పడుకుంటేనే కదా నేను నిద్ర లేపడానికి అని ఆమె వెటకారమాడింది. అతను మరోసారి సన్నగా నవ్వి ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. నిద్రముఖంతో లేచి తల్లిదండ్రుల దగ్గరికి వస్తుంటే అర్జున్ కూతుర్ని ఎత్తుకున్నాడు. రక్ష రా, ఫేస్ వాష్ చేస్తాను అంటూ తీసుకెళ్లిపోయింది ప్రవర్తిక.
అర్జున్ రూమ్లోకి వెళ్ళి కెమెరా రెడీగా పెట్టాడు. కాసేపటి తర్వాత రక్షని వదిలింది ప్రవర్తిక. ముందు రోజు తన బర్త్డే అని తెలుసు, కానీ ఆ రోజు తన బర్త్డే అని గుర్తులేదు ఆ బుజ్జిదానికి. ప్రవర్తిక గుమ్మం అవతల నిలబడి ఉంది, వాళ్ళనే చూస్తోంది. అలాగే నిద్రకళ్ళు నలుపుకుంటూ రూంలోకి అడుగుపెట్టింది రక్ష. ఒక్కసారిగా ఆమె మీద పువ్వుల వర్షం కురిసింది. రక్ష నిద్రమత్తు వదిలినట్టు కళ్ళు పైకెత్తి ఆశ్చర్యంగా చూసింది. అంతలోనే ఆమె నవ్వుతూ ఆ పువ్వులతో చేతులతో ఆడుతోంది. ఇంకాస్త ముందుకు రాగానే ఒక్కసారిగా బెలూన్లన్నీ పైకి ఎగిరాయి. అలాగే లైట్లు వెలిగాయి. ఆ తెల్లవారుజామున వెలుగు ఒక్కసారిగా ప్రకాశవంతంగా మారిపోయింది. ఆ రూమ్లో చిన్న చిన్న బొమ్మలు నుంచి బర్త్డే సాంగ్ వినిపిస్తుంటే రక్ష మరింత సంతోషంగా చప్పట్లు కొట్టింది. తండ్రి కోసం కళ్ళతోనే వెతికింది. అర్జున్ వెళ్ళగానే డాడీ అని అరుచుకుంటూ చేతులు చాపుతూ అతన్ని కరుచుకుపోయింది. అతని చెంప మీద ముద్దు పెట్టుకుంది. హ్యాపీ బర్త్డే టు యూ బంగారం, కూతురి తల మీద ముద్దు పెట్టుకుని చెప్పాడు అర్జున్. వెనక్కి తిరిగి సైగ చేయగా ప్రవర్తిగా వచ్చింది. రక్షణ కిందకు దింపగా కూతురి చెంప మీద ముద్దు పెట్టుకుని బర్త్డే విషెస్ చెప్పింది. తల్లిని చుట్టేసి బోల్డన్ని ముద్దులు పెట్టుకుంది రక్ష. ఇద్దరు అలాగే మోకాల మీద కూర్చుంటే మధ్యలో ఉంది రక్ష. మరోవైపు వీడియో రికార్డ్ అవుతూనే ఉంది. రక్ష సంతోషం చూస్తుంటే ఆ ఇద్దరి పెదవులు తరచూ పదే పదే విచ్చుకుంటూనే ఉన్నాయి. బెడ్ దగ్గరికి పరిగెత్తి అక్కడ ఉన్న బొమ్మల్ని చూసి ఒక్కసారిగా దూకింది వాటి మీదకి రక్ష. ఆ ముగ్గురు ఆ బొమ్మలతో ఆడుకుంటూ ఉండగా అర్జున్ మీద ప్రవర్తిక మీద రక్ష చేరిపోయి ఉన్నారు. అతని చెయ్యి భార్య మీదుగా తన కూతురి మీదకి వెళ్ళిపోయింది. ఆ గదిలో వారి నవ్వులు సంతోషాలు వెల్లివిరిశాయి. ఆ రోజు సాయంత్రం రక్ష స్కూల్ ఫ్రెండ్స్తో పాటు ఆ వీధిలో పిల్లలు, వారి దగ్గర బంధువులందరూ అక్కడికి వచ్చేశారు. ప్రణయ్ అయితే రక్షను అలాగే ఎత్తుకుని తిరుగుతున్నాడు. రక్ష కోసం హనీ ఓ పెద్ద గిఫ్ట్ బాక్స్ తీసుకొచ్చింది. అందులో సెండ్రిల్లా హౌస్ ఉంది. అది చూడగానే రక్ష చాలా సంతోషపడింది. ఇద్దరి మధ్య రక్షకు నచ్చే విధంగా అందరి మధ్య బర్త్డే సెలబ్రేట్ చేశాడు అర్జున్. రక్ష ఫ్రెండ్స్ ఆ బుజ్జి పిల్లలు ఎర్లీగా వెళ్ళిపోతే పెద్దవాళ్ళందరూ ఉండిపోయారు. థ్యాంక్ యూ హనీ అంటూ హనీ బుగ్గ మీద ముద్దు పెట్టింది రక్ష. అర్జున్ ఏదీ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా ఫోటోలు తీసుకుంటున్నాడు. అలాగే ఫోటోగ్రాఫర్ని పిలిపించుకున్నాడు. గ్రూప్ ఫోటో కోసం అందరూ ఒక దగ్గర చేరారు. ప్రణయ్, లోహిత, సీతమ్మ, మల్లిక, హేమంత్, హనీ, వసుంధర, కృష్ణమూర్తి, మిగిలిన వాళ్ళు కాల్స్లో విషెస్ చెబుతున్నారు రక్షకి. ఆ బర్త్డే రక్షకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉంది. ఫోటోలో వెనక రక్ష ఫోటో మరింత పెద్దగా ఉంది. ఎప్పట్లా ఆమె అందరినీ నవ్వుతూ చూస్తున్నట్టుగా ఉంది. అందరూ సరదాగా భోజనాలు చేసి హాల్లో కూర్చున్నారు. లోహిత బుజ్జిబాబుని ప్రవర్తిక ఒడిలో వేసుకుని ఆడిస్తుంది. హనీ, రక్ష కాసేపు బాబుతో ఆడుకుని టీవీ పెట్టుకున్నారు. ఇద్దరి దగ్గర రిమోట్ లాగేసుకుని కాసేపు వాళ్ళని ఏడిపించాడు ప్రణయ్. ఆ టైంలో న్యూస్ ఛానల్ పెట్టేశాడు ప్రణయ్ చూసుకోకుండా. చిన్న చిన్న పిల్లల్ని కాపాడిన ఒక వ్యక్తి గురించి న్యూస్లో చెప్తున్నారు. ప్రణయ్, అర్జున్ ముఖముఖాలు చూసుకున్నారు. తన పేరు ఎక్కడ బయటపడుతుందో అని అర్జున్ అయితే చాలా కంగారు పడిపోయి మరీ చూస్తున్నాడు ఆ న్యూస్. తను బయటకు వస్తే తన కుటుంబానికి ప్రమాదం. ఆ విషయం అతనికి బాగా తెలుసు. అందుకే అతను బయటపడాలనుకోలేదు. ఆ చివర్లో ఆ వ్యక్తి ఎవరో తెలియదని న్యూస్ రీడర్ చెప్తుంటే అర్జున్, ప్రణయ్ ఇద్దరు ఊపిరి పీల్చుకున్నారు. ప్రవర్తిక, కృష్ణమూర్తి వాళ్ళని అనుమానంగా చూశారు. ఇందులో అర్జున్ హస్తం ఉందని ఆ ఇద్దరికి అనుమానంగా ఉంది, కానీ బయటపడలేదు అంతే. హేమంత్ కూడా అందరితో సరదాగా మాట్లాడుతుంటే మల్లికకి కూడా సంతోషంగా అనిపించింది. ప్రణయ్ వాళ్ళు ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. ఎదురిల్లే కాబట్టి హేమంత్, మల్లిక ఇంటికి వెళ్ళిపోయారు. రే బావా, నా చెల్లేంట్రా నిన్నే చూస్తుంది అని అడిగాడు ప్రణయ్. నీ చేతులు ఊరుకోవు కదరా ఇడియట్. డౌట్ వచ్చినట్టుంది, పొరపాటున నోరు జారితే చచ్చావే. ప్రణయ్ని బెదిరించి అర్జున్ అక్కడి నుంచి గదికి వెళ్ళిపోయాడు. రక్ష కాసేపు బాబుతో ఆడుకుని నిద్ర వస్తుంటే వసుంధర, కృష్ణమూర్తి ఎక్కువ రోజులు ఉండరు అన్న ఆలోచనతో వాళ్ళ దగ్గర పడుకోవడానికి వెళ్ళిపోయింది. ప్రవర్తిక అతన్ని ఏమీ అడగలేదు. ఆ రోజు జరిగిన సంఘటనలో అతనితో మాట్లాడుతోంది ప్రవర్తిక. అందరితో ఫోటోలు ఇద్దరు చూస్తుండగానే ప్రతి ఫోటోలో వెనుక రక్ష ఫోటో కనిపించడం చూసి ప్రవర్తిక కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమెకి ఎప్పుడూ అదే ఆలోచన. రక్ష కూడా బ్రతికి ఉంటే ఎంత బాగుండు.
ఆమె అర్జున్ ముందు ఆ విషయాలు ఏమీ ప్రస్తావించలేదు. రక్ష హ్యాపీ ఫీల్ అయింది అంటావా? ఆ మాట ఎన్నిసార్లు అడిగాడో అర్జున్ తన కూతురి గురించి ఆలోచిస్తూ. అది హ్యాపీగానే ఉంది, మీకేం డౌట్ అవసరం లేదు. అతని తండ్రి ప్రేమకు ఆమె మురిసిపోతూ చెప్పింది. నెక్స్ట్ టైం ఇంకా ఎలా చేయాలో అతను ఇప్పుడే చెప్తుంటే ప్రవర్తికకి అలాగే నవ్వుతూ వింటోంది. మాట్లాడుతూ ఆమె గుండెల మీద పడుకొని అతను నిద్రలోకి జారుకున్నాడు. అతని తల నిమిరి ముద్దు పెట్టుకుని కళ్ళు మూసుకుంది. హనీని పడుకోబెట్టి బయటకొచ్చింది మల్లిక. హేమంత్ అక్కడే లివింగ్ ఏరియాలో కూర్చుని ఉన్నాడు. అతని భుజం మీద చేతులు వేసింది మల్లిక. అతను కాస్త పక్కకి తిరిగి ఆమెకి చోటిచ్చాడు. ఏం ఆలోచిస్తున్నారు? ఆమె అడుగుతుంటే, మీ ఫ్యామిలీ అంతా చాలా బాగుంది మల్లిక, అందరూ చాలా మంచివాళ్ళు. హేమంత్ రక్ష బర్త్డేని అందరినీ గుర్తు చేసుకుంటూ అన్నాడు. ఇన్ని రోజులు హనీ ఏం మిస్ అయిందో అతనికి ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. నిజానికి వాళ్ళంతా నాకేం కారండి, కేవలం మా ఇల్లు ఎదురుగా ఉంటాయి అంతే. మా ఊరు అంతే. మీరన్నట్టు మంచివాళ్ళు కాబట్టి నేను ఇప్పుడు మీతో ఇలా ఉన్నాను అని నవ్వుతూ చెప్పింది మల్లిక. మాకు ఇలా ఉండదు మల్లిక. ఏదైనా ఫంక్షన్ అయితే అది బిజినెస్ మీటింగ్లా ఉంటుంది, సరదాగా ఉండదు. అందరూ గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది. కానీ ఈరోజు స్వచ్ఛమైన నవ్వులని, నిజమైన సంతోషాన్ని నేను చూశాను. ఆమె భుజం మీద వాలిపోయి మాట్లాడుతున్నాడు హేమంత్. అతని ఫీలింగ్స్ ఏంటో ఆమెకు అర్థమవుతున్నాయి. ఆ టాపిక్ డైవర్ట్ చేయడానికి అన్నట్టు చూసింది మల్లిక. మీ మొదటి భార్య గురించి చెప్పండి ఆమె అడుగుతుంటే ఆమె వైపు అదోలా చూశాడు హేమంత్. నీకిప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటావు? ఆ విషయాలు మాట్లాడడం ఇష్టం లేనట్టుగా ముఖం పెట్టుకున్నాడు అదోలాగా. ఊరికే తెలుసుకోవాలని అంది మల్లిక. తెలుసుకోవడానికి ఏం లేదు, స్టడీస్ అయిపోయాయి. డాడీకి హెల్త్ బాగాలేదు, ఆ బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అప్పుడే మమ్మీ పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. ఏమీ ఆలోచించకుండానే పెళ్లి చేసుకున్నాను. నా వైఫ్ నుంచి లవ్ ఎక్స్పెక్ట్ చేశాను. అది ఓన్లీ లస్ట్ లవ్ కాదని లేటుగా అర్థమైంది. హనీ పుట్టాక డివోర్స్ తీసేసుకున్నా అంతే. హేమంత్ చాలా సింపుల్గా చెప్పేశాడు, కానీ అతను చాలా ఫేస్ చేశాడని ఆమెకి అర్థమైంది. ఇలా పడుకోండి, నిద్రపడుతుంది. ఆమె వడి చూపించింది మల్లిక. ముందు పనికి చాలా పనుంది. ఆమెను అమాంతం 2 చేతుల్లోకి తీసుకున్నాడు హేమంత్. అయ్యయ్యో, హనీ ఒకటే ఉంది. మల్లిక అరుస్తున్నా అతను పట్టించుకోలేదు ఆమె మాటలు. ముద్దులతో మొదలైన ప్రణయం హద్దులు మీరే వరకు సాగుతూనే ఉంది. బిగుతైన ఆమె శరీరం అతనిలో మోహావేశాలను రేపుతోంది. ఆమె నవ్వులు, ఆమె చూపులు అతన్ని కవ్విస్తున్నాయి. ఆమె అందం, ఆమె రంగు అతనికి మరింత ఆకర్షణీయంగా ఉంది. ఇరువురు మరింత తృప్తిగా ఒకరిలో ఒకరు ఒదిగిపోయారు. ఎప్పుడో రాత్రి మెలకువకు వచ్చినప్పుడు పక్కన తడమగా మల్లిక కనిపించలేదు హేమంత్కి. అతను ఒక క్షణం ఉలిక్కిపడి టీషర్ట్ తగిలించుకుంటూ బయటకొచ్చాడు. టైం చూస్తే 4 గంటలు కూడా అయింది అంతే. కిందికి వెళ్ళబోతూ కూడా హనీ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని కళ్ళలో అంత ఉదయం పూట కూడా సన్నటి చిరుతడి మెరిసింది. తన కూతుర్ని హత్తుకుని పడుకొని ఉంది మల్లిక. హేమంత్ మనసంతా తేలికైన భావనతో నిండిపోయింది. మల్లికని తన అదృష్టంగా భావిస్తూ శబ్దం చేయకుండా తలుపులు వేసి బయటకొచ్చాడు. అర్జున్, ప్రవర్తిక, రాగిని పాపను చూసి వచ్చారు. సర్జరీ తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. రక్ష, సుమ అత్త అంటూ ఫోన్ ఇచ్చింది ప్రవర్తిక. ఆ బుడ్డదాన్ని ఎప్పుడూ తన స్నేహితురాల్ని చూసుకుంటుంది సుమ. రక్ష పాప అలిగిందా? సుమ అడుగుతుంటే రక్ష ముఖం తిప్పుకుంది. ఐఎమ్ సారీ బేటా అంది సుమ. నేను నీతో కటీఫత్తా, నా బర్త్డేకి ఎందుకు నువ్వు రాలేదు అని రక్ష అడుగుతుంటే, మీ మామ నన్ను తీసుకురాలేదుగా అంటూ కార్తీక్ మీదకు తోసింది సుమ. లేదు లేదు, మీ అత్తే రాలేదు అని వెంటనే అన్నాడు కార్తీక్ పక్క నుంచి. వాళ్ళిద్దరూ చెప్పేవన్నీ అబద్ధాలనుకుని రక్ష అలిగింది. రక్షని ఇద్దరు బుజ్జగించేసరికి వారి తల ప్రాణం తోక్కొచ్చింది. ప్రవర్తిక అదంతా వింటూ నవ్వుకుంటూ ఉంటే పక్కనే అర్జున్ ఏం పట్టించుకున్నట్టే అతని పనిలో అతనున్నాడు. కాసేపటి తర్వాత తల్లికి ఫోన్ ఇచ్చి ఆడుకోవడానికి వెళ్ళిపోయింది రక్ష. ఇప్పటికైనా ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అన్నమాట అని గుండెల మీద చేయి వేసుకుంది. అది మహా మొండిది అని ప్రవర్తిక నవ్వుతుంటే రక్ష కాసేపటికి కరిగిపోతుంది. ఇక నువ్వు అంతే, మరి దీనికి ఎవరి మొండితనం, ఎవరి లక్షణాలు వచ్చాయో అని సుమ అంటుంటే, ఎవరివో వచ్చే ఉంటాయిలే, మహా మొండి అంటూ భర్త వైపు ఓరగా చూస్తుంది ప్రవర్తిక. అర్జున్కి ఆ మాటలు వినిపిస్తుంటే కళ్ళు తిప్పి నవ్వాడు.
ప్రవర్తిక ఎవరిని అంటుందో కూడా అర్థమై సుమకు కూడా నవ్వొచ్చింది. కాసేపు సుమతో మాట్లాడి కాల్ కట్ చేసింది ప్రవర్తిక. కాల్ కట్ అవగానే భార్యని మీదకు లాక్కున్నాడు అర్జున్. ఈ మధ్య సెటైర్లు ఎక్కువైపోయాయి నీకు అని ప్రవర్తికని చుట్టుకుని అడుగుతుంటే, అంతా మీ చలవే మహాశయ అంటూ సాగదీసింది ప్రవర్తిక కళ్ళు తిప్పేస్తూ. అమ్మో, మాటలు మీరిపోతున్నాయి అన్నాడు అర్జున్. మరి మీతో సహవాసం ఆ మాత్రం లేకపోతే ఎలా? అతని మెడ చుట్టూ చేతులు వేసి నవ్వింది ప్రవర్తిక. డాడీ అని అరుచుకుంటూ వస్తున్న రక్ష అరుపుకి ఇద్దరూ దూరం జరిగినా సరే బెడ్డెక్కి ఇద్దరినీ వెనక చేరి మెడ చుట్టూ చేతులు వేసి చుట్టేసింది రక్ష. కూతురి పనులకు వారిద్దరికీ నవ్వు తెప్పించాయి. ఆ గదిలో సన్నగా పరుచుకున్నాయి. తల్లిదండ్రుల సమక్షంలో రక్ష మరింత సురక్షితంగా సంతోషంగా ఉంది. ఒంటరిగా మిగిలిన అర్జున్ జీవితం ఈరోజు రంగులమయమైంది. ప్రవర్తిక రాకతోనే తన ప్రియనేస్తం తన జీవితంలోకి రావడం వల్లే. ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ స్టోరీ స్టార్ట్ చేశాక అంటే రాసేటప్పుడు అండి నేను రాయడం ఆపడం ఇలా గ్యాప్ తీసుకోవడం జరిగింది. బట్ ఇది నాకు చాలా చాలా ఇష్టమైన సిరీస్. చాలా కష్టపడి కూర్చొని రాస్తూ ఉన్నాను. మీకు ఇది మొదలుపెట్టినంత వరకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు లైక్స్ ఇస్తూ ఇలా ఉన్నారు కదా. మీ చిన్న సమీక్ష నాకు చాలా సంతోషాన్ని ఇచ్చేది. కొందరైతే ఈ సిరీస్లో కొన్ని ఎలిమెంట్స్ నిజ జీవితానికి దగ్గరగా ఉన్నాయి అండ్ ఇన్స్పిరేషన్గా ఉన్నాయని చెప్తుంటే నేనైతే చాలా చాలా సంతోషంగా ఫీల్ అయిపోయానండి. మీ అందరికీ ఈ కథ ఇంతగా నచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. చివరి పార్ట్ కదా, మీ అభిప్రాయాలను తెలపడం మర్చిపోకండి. అలాగే లైక్స్ కామెంట్స్ అస్సలు మర్చిపోకండి. ఇంకొక చిన్న విషయం అండి, మిసెస్ అగస్త్య అనే స్టోరీ కూడా మన ఛానల్లో రన్ అవుతుంది. మిస్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో కొత్త కథతో అదేనండి మిసెస్ అగస్త్యతో మిమ్మల్ని రోజు పలకరిస్తాను.